అదేవిధంగా మనం కడపలో చూసుకుంటే వ్యభిచార గృహాల నిర్వాహకుల నుంచి వసూళ్లకు పాల్పడిన పోలీసులపై ఉన్నతాధికారులు వేటు వేశారు కదా. ఈ వ్యవహారంలో మరింత మంది అధికారుల ప్రమేయం ఉండే అవకాశం ఉందా? దీనిపై విచారణ ఏ విధంగా సాగుతోంది అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. సుబ్బారెడ్డి చెప్పండి. ఏదైతే కడప జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వచ్చిన తర్వాత జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పూర్తిగా ఉక్కుమాదం మోపినారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి జిల్లాలో ఎక్కడ కూడా జరగకూడదు, ఏ చిన్నది జరిగినా కూడా చర్యలు కఠినంగా ఉన్నాయనేటువంటిది కూడా వచ్చిన కొత్తలోనే చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ ఎస్పీ చెప్పినటువంటి నేపథ్యంలోనే అటు జిల్లాలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా వాటిపైన ప్రత్యేక దృష్టి డ్రోన్తో కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రొద్దుటూరు అలాగే బద్వేల్లో ఈ రెండు పట్టణాల్లో కూడా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారనేటువంటి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే అక్కడ ఉండేటువంటి వ్యభిచార గృహాలపైన దాడులు చేసి రెండు ప్రాంతాల్లో ఉండేటువంటి ఏదైతే వ్యభిచార గృహాలు నిర్వహించేటటువంటి నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని విచారించినటువంటి పరిస్థితిలో విస్తుపోయేటటువంటి వాస్తవాలు అనేటువంటి బయటపడడం జరిగింది. ఏదైతే ఈ విచారణ చేసినటువంటి నేపథ్యంలో ప్రొద్దుటూరులో ఏదైతే వ్యభిచార గృహాలు నిర్వహించేటువంటి వాళ్లకు వత్తాసు పలుకుతూ వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి ఒక బలమైన నిజాలు బయటపడడం జరిగింది. ఇందులో భాగంగానే అందులో భాగస్వాములైనటువంటి ముగ్గురు కానిస్టేబుల్లను విఆర్కు బదిలీ చేయడం జరిగింది. అందులో వాళ్ళలో ఒకరు బాలదర్శగిరి అయితే ఇంకొకరు శ్రీనివాసులు, మూడో వ్యక్తి సాయి కిషోర్, వీళ్ళ ముగ్గురిని కూడా విఆర్కు పంపించినటువంటి పరిస్థితి. ఇంకా రెండో తీసుకున్నట్లయితే బద్వేలు పట్టణంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగేటటువంటి పరిస్థితి. అయితే బద్వేలు పట్టణంలో ఇద్దరు కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దరు ఏదైతే రక్షక్ సంబంధించినటువంటి డ్రైవర్లను కూడా విఆర్కు పంపించినటువంటి పరిస్థితి. అయితే బద్వేల్లో ఎవరైతే ఇందులో భాగస్వాములైనటువంటి ఏఎస్ చంద్రనాయక్తో పాటు అలాగే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నారనేటువంటి నేపథ్యంలో వీళ్ళ నలుగురిని కూడా అటు రక్షక్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చక్రి అలాగే రాజు వీళ్ళ నలుగురిని కూడా విఆర్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నలుగురితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇందులో భాగస్వాములు ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళంతా కూడా అటు విటులు ఎవరైతే ఉన్నారో వ్యభిచార గృహాలు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రతి నెల మామూలతో పాటు ఏదైనా జరిగినటువంటి ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని భయాందోళనకు గురి చేయడంతో పాటు వాళ్ళతో డబ్బులు వసూలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలతో పాటు విచారణలో ఇలాంటి ఉస్తుపోయేటటువంటి నిజాలు బయటపడడం జరిగింది. అయితే ఒళ్ళొమ్ముకునేటటువంటి మహిళలతో వసూలు చేసేటువంటి పర్వం ఏదైతే ఈ కడప జిల్లాలో పోలీసులు కొనసాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు రక్షక భటులుగా నిర్వహించాల్సినటువంటి రక్షక భటులే ఆ రక్షకులుగా ఉండకుండా లక్షల కొద్ది వాళ్ళతో వసూలు చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ దారుణమైనటువంటి ఘటన చూస్తుంది. ఒళ్ళొమ్ముకునేటువంటి మహిళల దగ్గర ప్రతి నెల వీళ్ళు విచారణ చేసినటువంటి ఏదైతే విచారణలో కాల్ డేటాతో పాటు వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఏదైతే ఫోన్ పేలు కావచ్చు ఇలాంటివన్నిటిని కూడా ఆధారాలు సేకరించినటువంటి నేపథ్యంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వాళ్ళ పైన వేటు వేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ దీంట్లో ఇంకా ఎంతమంది భాగస్వాములు ఉన్నారు, ఇంకా ఎవరెవరికి ఇందులో పాత్ర ఉంది అనేటువంటిది కూడా ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తారనేటువంటి కోణంలో కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే బద్వేల్లో ప్రధానంగా రక్షక డ్రైవర్లు చక్రి రాజు వీళ్ళు చాలా వాళ్ళతో అన్యోన్యంగా మెలగతో పాటు వసూళ్లకు ప్రధాన కారకులుగా ఉన్నారనేటువంటిది కూడా విచారణలు చేపట్టడం జరిగింది. అయితే ఏదేమైనా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ విషయంలో అటు పోలీసుల పైన వచ్చేటువంటి విమర్శలు దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు కూడా ఇలాంటి వ్యవహారం నడిపేటువంటి వాటిపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది, అలాగే ఇందులో ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది, ఇందులో రాజకీయ నాయకుల పాత్ర ఉందా లేకపోతే పోలీసులకు సంబంధించిన ఉన్నతాధికారుల పాత్ర ఉందా అనేటువంటిది వాస్తవాలంగా వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళని రక్షించడానికి కూడా కొందరు రాజకీయ నాయకులు కూడా ఇందులో ఇప్పటికే జోక్యం చేసుకున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఏదైతే ఇలాంటి పట్టణాల్లో చుట్టూ ఉండేటువంటి కుటుంబాలు ఉండేటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాలు నడుచుకుంటూ అటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది కూడా స్థానికులు కోరుకునేటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఏదైతే వ్యభిచార గృహాలపైన ఖచ్చితంగా కఠినంగా నిర్వహించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, అందులో పాత్ర వహించేటువంటి పోలీసులపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.